वक्रतुण्डमहाकायसूर्यकोटिसमप्रभं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ఓం పూజ ప్రారంభించే ముందు అందరూ కూడా ఆచమనం చేయాలి, అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి ఒకసారి. అనగా మొదట ఆ నీటితో ఆయనని అంటే స్వామివారికి ఒకసారి నీటితోటి ఆచమనీయం చేసుకోవాలి కదా, శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోకర్ణం చేతి ముద్రతో నీటిని 3 సార్లు తాగాలి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, కుంకుమ నీలేపనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రసితో వరదో ఓం ఏకదండాయ నమః. దల్పో పూజయామి. ఓం చతురాయ నమః. ఓం శక్తివంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూపకర్మాయ నమః. ఓం హరవే నమః. ఓం బ్రహ్మవిష్ణు ధూతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం ఉగ్ర రూపాయ నమః. ఓం కామ్నే నమః. ఓం సోమ సమర్పయామి. మీరు అంటే ఆయనకు వస్త్రాలు ఇస్తున్నట్టుగా అంటే ఇక్కడ ఇక తాంబూలం సమర్పయామి. తాంబూలం ఒకటి పెట్టేసాం. ఫుడ్ పెట్టాక ఓం వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలంగా మీరు మనసులో అనుకోండి అంతే. ఇక తాంబూలం సమర్పయామి. తాంబూలం ఒకటి పెట్టేసాం. ఫుడ్ పెట్టాక ఓం వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. 9 రోజులు అయ్యారు కదా, ఎక్కువైతే కొన్ని ఓం ఏకదండాయ నమః. దల్పో పూజయామి. ఓం చతురాయ నమః. ఓం శక్తివంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూపకర్మాయ నమః. ఓం హరవే నమః. ఓం బ్రహ్మవిష్ణు ధూతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం ఉగ్ర రూపాయ నమః. ఓం కామ్నే నమః. ఓం సోమ శ్రీ గణాధిపతయే నమః. ఛాయామి, ఛాందం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, కుంకుమ నీలేపనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రసితో వరదో